ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఎలా ఉన్నారండి ఈ ఉదయన? అందరూ కూడా బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 84వ కీర్తన 11వ వచనం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్ములను మీరు చేయబోయే ప్రయత్నాలన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. నిజమే కదండి. మన దేవుడు యథార్థవంతుడు. ఆయన పిల్లలుగా ఉంటున్నటువంటి మనము కూడా యథార్థవంతులుగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ చేతి పనుల్లో, నీ పొలం పనుల్లో, లేకపోతే నీవు ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఎవరి క్రింద నువ్వు పనిచేస్తున్నప్పటికీ కూడా నీ యొక్క యజమానునికి యథార్థముగా ప్రవర్తించాలి. నీ యొక్క యజమానుని దృష్టికి నీవు న్యాయమైనది చేసి ఖచ్చితమైనటువంటి వారముగా మనం ముందుకు కొనసాగించబడాలి. యథార్థత లేకుండా, యథార్థత నీతి లేకోకుండా మనం ఏ పని కూడా చేయకూడదు. ఎందుకు అంటే మన దేవుడు యథార్థవంతుడు కాబట్టి యథార్థంగా నువ్వు పని చేస్తే ఖచ్చితంగా ఆయన నీకు మేలు చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఖచ్చితంగా ఆయన నీకు మేలును అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కలిగి ఉన్నటువంటి యథార్థతను విడిచిపెట్టకు. నువ్వు అనుకుంటూ ఉండవచ్చు కొన్నిసార్లు, నేను ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత నీతి న్యాయం కలిగి జీవించినా ఎందుకు నా యొక్క స్థితి ఇలానే ఉంది అని. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీవు చేస్తున్నటువంటి, నీవు ఉంటున్నటువంటి ఆ యథార్థమైనటువంటి నీ యొక్క ప్రవర్తనకు తగినటువంటి ఫలము ఖచ్చితంగా ఆయన చేయక మానడు. ఖచ్చితంగా చేసి తీరుతాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యథార్థత కలిగినటువంటి దానవై, యథార్థత కలిగినటువంటి వారమై మనం అందరం కూడా ముందుకు కొనసాగించబడదుముగాక. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకంగా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డల యొక్క ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి ప్రభా. అవునయ్యా, యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలును చేయక మానవు అని సెలవిచ్చారు ప్రభా. అవును ప్రభా, నీ బిడ్డలందరూ కూడా యథార్థంగా జీవించుటకు నాయన, వారు ఉంటున్నటువంటి ప్రతి పనులలో కూడా నాయన యథార్థత కలిగినటువంటి వారై ముందుకు కొనసాగించబడుతుకు నాయన, మీరు కృప చూపించి సహాయం చేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.